హాయ్ అందరికీ, నేను మీ వాసవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కమ్మని రసాన్ని కమ్మగా మీకు ఎలా చేయాలో చూపించేద్దామా. ఏం లేదండి, దీనికోసం అయితే సింపుల్ ప్రాసెసే, కానీ ఇదైతే మనకి రైస్లోకి చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరిగా నేనైతే ప్రామిస్ చేస్తున్నాను మీకు, ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఈ రసం అంటే. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక 3 టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని మగ్గించుకోవాలండి. కొంచెం వాటర్ వేస్తే మనకి మగ్గుతాయి, మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి. దాన్ని చల్లారాక బాగా స్మాష్ చేసుకొని అందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు కూడా నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసి అందులో మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా టమాటా తొక్కు ఏదైనా ఉంటే అది తీసేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. రసం తినేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అది పక్కన పెట్టి మనం మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. కొంచెం మెంతులు, ఆ యొక్క 4-5 ఎండుమిర్చి, అలాగే మిరియాలు, 1 స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని పౌడర్లా చేసుకుంటే ఇలా కచ్చా పచ్చగా అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక బాణీలో ఆవాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి ఇలా కొట్టుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. 2-3 మిరపకాయలు, ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని మనం తయారు చేసుకున్న పౌడర్ని కూడా కొంచెం ఇంట్లో యాడ్ చేసుకొని ఇంకొంచెం మనం తయారు చేసుకున్న ఈ చింతపండు రసంలో వేసి దానికి మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం మరిగించి రసం తయారైపోతుంది. మనకి నాన్ వెజ్లోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై